మోక్షమార్గం ప్రేక్షకులందరికీ నమస్తే అండి. ఈరోజు మన వీడియోలో పూరి జగన్నాథ స్వామి వారి జీవిత చరిత్రను మన హిందూ గ్రంథాలు అలాగే పురాణాలు ఆధారంగా ఇంకా ఆలయానికి సంబంధించిన 7 అంతు చిక్కని అద్భుతాలు అలాగే సాక్షి గోపాలంకి పూరి జగన్నాథ స్వామికి ఉన్న సంబంధాల గురించి వివరంగా చెప్పబోతున్నాను. స్కిప్ చేయకుండా వీడియోని లాస్ట్ వరకు వినండి. ఒరిస్సాలోని పూరి క్షేత్రంలో కొలువైన శ్రీ జగన్నాథ స్వామి అంటే మన చిన్ని కృష్ణుడు అవతార విశేషాలు, పురాణ చరిత్ర మరియు ఆలయ విశిష్టత అత్యంత మహిమాన్వితమైనవి. జగన్నాథుడు అంటే జగత్తుకే నాథుడు అని అర్థం. ఇక్కడ స్వామివారు తన అన్న బలభద్రుడు అలాగే చెల్లెలు సుభద్రలతో కలిసి భక్తులకు దర్శనమిస్తారు. భాగవత పురాణం ప్రకారం ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు అవతార సమాప్తి చేసే సమయంలో జర అనే వేటగాడి బాణం తగిలి నిర్యాణం చెందుతాడు. అర్జునుడు శ్రీకృష్ణుడి పార్థివ దేహానికి అంత్యక్రియలు నిర్వహిస్తాడు. అయితే శ్రీకృష్ణుడి దేహమంతా కాలి బూడిదైపోయింది. ఆయన హృదయ భాగం అంటే గుండె మాత్రం కాలలేదట. అది నీలిరంగులో ప్రకాశించే ఒక దివ్యమైన మణిలా, అదే బ్రహ్మ పదార్థంగా మిగిలిపోయింది. శ్రీకృష్ణుడి ఆదేశం ప్రకారం ఆ హృదయాన్ని ఒక వేపకర్ర దుంగలో ఉంచి సముద్రంలో వదిలివేశారు. ఆ దివ్యమైన చెక్క దుంగే కొట్టుకుంటూ పూరి సముద్ర తీరానికి చేరుకుందట. సముద్ర తీరానికి చేరిన ఆ దివ్య శిల అంటే ఆ దుంగను విశ్వావసుడు అనే గిరిజన రాజు కనుగొన్నాడు. అతను దాన్ని అడవిలో ఒక రహస్య ప్రదేశంలో ఉంచి నీలిమాధవుడు అనే పేరుతో అత్యంత భక్తితో పూజలు చేసేవాడు. స్వామివారు స్వయంగా మానవ రూపంలో వచ్చి విశ్వావసుడు సమర్పించే పండ్లను నైవేద్యాన్ని స్వీకరించేవాడు. మాళవ దేశాన్ని పరిపాలించే ఇంద్రద్యుమ్న మహారాజు పరమ విష్ణు భక్తుడు. నారద మహర్షి ద్వారా నీలిమాధవుడు గురించి తెలుసుకొని ఆ స్వామిని దర్శించుకోవాలని ఆరాటపడతాడు. రాజు పంపిన బ్రాహ్మణుడైన విద్యాపతి రహస్యంగా అడవిలోకి వెళ్ళి నీలిమాధవుడి జాడ తెలుసుకుంటాడు. అయితే ఇంద్రద్యుమ్న మహారాజు అక్కడికి చేరుకునే సమయానికి నీలిమాధవుడు విగ్రహం అదృశ్యమవుతుంది. రాజు తీవ్ర దుఃఖంతో ఉపవాసం ఉండగా జగన్నాథుడు అతని కలలో కనిపించి సముద్రంలో కొట్టుకు వచ్చే దివ్యమైన వేప చెక్క దుంగతో, అదే దారువు అనే చెక్కతో విగ్రహాలను చేయించి ప్రతిష్ఠించు అని ఆజ్ఞాపిస్తారు. సముద్రం నుండి తెచ్చిన ఆ భారీ చెక్క దుంగతో విగ్రహాలను చెక్కడానికి ఎవ్వరూ ముందుకు రాలేదు. అప్పుడు దేవశిల్పి అయిన విశ్వకర్మ ఒక వృద్ధ శిల్పి రూపంలో వచ్చాడు. ఆయన రాజుకు ఒక షరతు విధించాడు. నేను ఆలయ గర్భగుడిలో 21 రోజుల పాటు తలుపులు మూసుకొని విగ్రహాలను చెక్కుతాను. ఆ సమయంలో ఎవ్వరూ తలుపులు తీయకూడదు అని చెప్పగా ఆ షరతుకి రాజు అంగీకరించారు. కానీ 14 రోజులు గడిచిన తరువాత లోపల నుండి ఎలాంటి శబ్దాలు రాకపోవడంతో ఆందోళన చెందిన రాజు భార్య ఆ షరతును ఉల్లంఘించింది. తలుపులు తెరిచింది. లోపల శిల్పి కనిపించలేదు. కానీ చేతులు కాళ్ళు పూర్తిగా చెక్కబడని కేవలం పెద్ద కళ్ళు మాత్రమే ఉన్న అసంపూర్ణ విగ్రహాలు కనిపించాయి. రాజు తన తప్పుకి పశ్చాత్తాపపడగా బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై స్వామివారు ఈ రూపంలోనే పూజలందుకోవాలని కోరుకుంటున్నారని చెప్పారు. ఆ మాటతో రాజు ఆ అసంపూర్ణ విగ్రహాలనే ఆలయంలో ప్రతిష్ఠింపజేశారు. పూరి ఆలయ ప్రధాన విశేషాల గురించి ఇప్పుడు చెప్పుకున్నట్లయితే, భారతదేశంలో సాధారణంగా రాతి లేదా లోహపు విగ్రహాలు ఉంటాయి. కానీ పూరిలో మాత్రమే విగ్రహాలను వేపకర్రతో, అదే దారువు చెక్కతో తయారు చేస్తారు. ప్రతి 8, 11, 19 సంవత్సరాలకొకసారి వచ్చే అధిక ఆషాఢ మాసంలో
పాత విగ్రహాలను మార్చి కొత్త విగ్రహాలను తయారు చేస్తారు. పాత విగ్రహం లోపల ఉండే బ్రహ్మ పదార్థాన్ని, అదే శ్రీకృష్ణుడి హృదయాన్ని కళ్ళకు గంతలు కట్టుకొని అత్యంత రహస్యంగా కొత్త విగ్రహంలోకి మారుస్తారు. ఏటా ఆషాఢ శుద్ధ విదియ రోజున జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్రలతో కలిసి 3 భారీ రథాలపై పూరి వీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిస్తారు. పూరి జగన్నాథుని చరిత్ర భక్తి, శరణాగతి మరియు భగవంతుడికి భక్తుడికి మధ్య ఉన్న పవిత్ర బంధానికి ప్రతీక. పూరి జగన్నాథ స్వామి వారి చరిత్ర, మహిమలు మరియు ఆలయ విశిష్టత గురించి మన హిందూ పురాణ గ్రంథాలలో ఎంతో వివరంగా ప్రస్తావించబడింది. పూరి క్షేత్రాన్ని పురాణాలలో పురుషోత్తమ క్షేత్రం, శ్రీ క్షేత్రం లేదా శంఖ క్షేత్రం అని పిలిచారు. జగన్నాథుని చరిత్రను వివరించిన ప్రధాన హిందూ గ్రంథాలు వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. మొదటిగా స్కాంద పురాణం. హిందూ పురాణాలలో అతి పెద్దదైన స్కాంద పురాణంలోని ఉత్కళఖండం లేదా పురుషోత్తమ క్షేత్ర మహత్యంలో పూరి జగన్నాథుని చరిత్ర అత్యంత వివరంగా ఉంది. ఇందులో దాదాపు 60 అధ్యాయాలలో పూరి క్షేత్ర మహత్యం వివరించబడింది. మాలవ దేశ రాజు ఇంద్రద్యుమ్నుడు పూరికి రావడం, నీలమాధవుడి అదృశ్యం, సముద్రంలో దారువు చెక్క దొరకడం, విశ్వకర్మ విగ్రహాలను చెక్కడం మరియు బ్రహ్మదేవుడు స్వయంగా వచ్చి విగ్రహాలను ప్రతిష్ఠించడం వంటి పూర్తి కథ అంతా ఈ పురాణం ఆధారంగానే మనకు తెలుస్తుంది. రెండవది బ్రహ్మ పురాణం. అష్టాదశ పురాణాలలో మొదటిదైన బ్రహ్మ పురాణంలో కూడా పూరి జగన్నాథుని గురించి ప్రస్తావన ఉంది. ఈ గ్రంథంలో పూరిని భూమిపై ఉన్న అత్యంత పవిత్రమైన ముక్తి క్షేత్రంగా వర్ణించారు. జగన్నాథుడిని దర్శించుకోవడం వల్ల కలిగే పుణ్యం, అక్కడ ఇచ్చే అన్నప్రసాదం యొక్క పవిత్రత మరియు రథయాత్ర ప్రాముఖ్యత గురించి ఇందులో బ్రహ్మదేవుడు వివరించారు. మూడవది నారద పురాణం. నారద పురాణంలో పురుషోత్తమ క్షేత్రానికి వెళ్ళే భక్తులు ఆచరించాల్సిన విధులు, సాంప్రదాయాలు గురించి ఉంది. ఈ క్షేత్రంలో అడుగు పెడితేనే సమస్త పాపాలు నశిస్తాయని, ఇక్కడ మరణించే ప్రతి జీవికి మోక్షం లభిస్తుందని నారద మహర్షి పేర్కొన్నారు. నాలుగవది పద్మపురాణం. పద్మపురాణంలోని పాతాళఖండంలో పూరి జగన్నాథుని సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు యొక్క అత్యున్నత స్వరూపంగా వర్ణించారు. ద్వాపర యుగంలో శ్రీకృష్ణ అవతారం ముగిసిన తరువాత ఆయన హృదయం భాగం పూరిలో జగన్నాథుడిగా ఎలా అవతరించిందో ఈ పురాణంలో సూచించబడింది. ఐదవది కూర్మ పురాణం మరియు విష్ణు పురాణం. ఈ పురాణాలలో భారతదేశంలోని పవిత్ర తీర్థయాత్రల గురించి వివరించే సందర్భంలో తూర్పు సముద్ర తీరాన, అదే ఉత్కళ దేశం, అది ఒరిస్సా వెలసిన పురుషోత్తమ క్షేత్రం పరమ పవిత్రమైనదని, కళౌ జగన్నాథ అంటే కలియుగంలో జగన్నాథుడే ప్రధాన దైవం అని కీర్తించారు. ఆరవది భాగవత పురాణం ఇంకా మహాభారతం. శ్రీకృష్ణుని నిర్యాణం మరియు ఆయన శరీరం దహనమయ్యాక మిగిలిన హృదయ భాగం, అదే బ్రహ్మ పదార్థం గురించి కథాంశం భాగవతంలో ఉంది. ఇదే కథ పూర్తి జగన్నాథుని అవతారానికి మూల కారణం. వనపర్వంలో పాండవులు తమ తీర్థయాత్రల సమయంలో కళింగ దేశంలో సాగరునిని అంటే సముద్రుడిని ఒడ్డున ఉన్న ఒక పవిత్ర వేదికను దర్శించుకున్నట్లు ప్రస్తావన ఉంది. పరిశోధకుల ప్రకారం ఆ వేదికే ప్రస్తుత పూరి క్షేత్రం. ఇంకొక ముఖ్యమైన ఆధ్యాత్మిక రహస్యం, ఋగ్వేదంలో ఒక మంత్రంలో అదో యద్ధారు ప్లవతే సింధోహ్ పారే అపూరుషం, సముద్ర తీరంలో తేలియాడే ఒక పవిత్రమైన దారువు చెక్క గురించి, దానిని పూజించడం ద్వారా మోక్షం లభిస్తుందని ఉంది.
సనాతన ధర్మ గురువులు దీనిని పూరీ జగన్నాథుని దారు విగ్రహ రూపానికి ప్రాచీన వేద ఆధారంగా భావిస్తారు. ఇప్పుడు మనం శ్రీ జగన్నాథ స్వామి వారి ఆలయం యొక్క 7 అంతు చిక్కని అద్భుతాల గురించి తెలుసుకుందాం. ఒడిస్సాలోని పూరీ శ్రీ జగన్నాథ ఆలయం హిందువుల పవిత్రమైన చార్ధామ్ అంటే 4 మహాక్షేత్రాలలో ఒకటి. 12వ శతాబ్దానికి చెందిన కళింగ శిల్పకళా వైభవంతో నిర్మితమైన ఈ ఆలయం కేవలం ఆధ్యాత్మిక కేంద్రం మాత్రమే కాదు, ఆధునిక సైన్స్కు సైతం సవాలు విసిరే ఎన్నో అంతుచిక్కని రహస్యాల నిలయం. మొదటిది గాలికి ఎదురుగా ఎగిరే జెండా. సాధారణంగా జెండాలు గాలి వీచే దిశలోనే ఎగురుతాయి, కానీ ఆలయ గోపురంపై ఉండే పటిత పావన ధ్వజం ఎల్లప్పుడూ గాలికి వ్యతిరేక దిశలో ఎగురుతుంది. రెండవది నీడలేని గోపురం. ఆలయ ప్రధాన గోపురం అంటే శిఖరం ఎత్తు సుమారు 214 అడుగులు. అయితే పగటిపూట సూర్యుడు ఏ దిశలో ఉన్నప్పటికీ ఈ గోపురం యొక్క నీడ భూమిపై ఎక్కడా పడదు. ఇది అద్భుతమైన నిర్మాణ ఇంజనీరింగ్ లేదా దైవశక్తిగా భావిస్తారు. మూడవది నో ఫ్లై జోన్. ఈ ఆలయ గోపురం పైనుంచి కానీ ఆలయ ప్రాంగణం పైనుంచి కానీ ఏ జెట్ విమానము, కనీసం ఏ పక్షి కూడా ఎగరదు. భారతదేశంలోని మరి ఏ ఇతర ఆలయంలోనూ ఇలాంటి దృశ్యం కనిపించదు. నాలుగవది సముద్ర హోరు వినిపించదు. ఆలయ ప్రధాన ద్వారమైన సింహద్వారం దాటి లోపలికి అడుగు పెట్టగానే బయట బలంగా వినిపించే సముద్రపు అలల శబ్దం ఒక్కసారిగా పూర్తిగా ఆగిపోతుంది. మళ్ళీ ఆలయం వెలుపలికి రాగానే శబ్దం వినిపిస్తుంది. ఐదవది తిరగబడిన సముద్రపు గాలి. సాధారణంగా తీర ప్రాంతాల్లో పగటిపూట గాలి సముద్రం నుండి భూమి వైపుకు, రాత్రిపూట భూమి నుండి సముద్రం వైపుకు వీస్తుంది. కానీ పూరీలో మాత్రం ప్రకృతి నియమాలకు భిన్నంగా దీనికి పూర్తిగా వ్యతిరేకంగా జరుగుతుంది. ఆరవది దివ్యమైన నీలిచక్రం. ఆలయ శిఖరంపై అమర్చిన నీలిచక్రం అంటే సుదర్శన చక్రం అష్టధాతువులతో తయారు చేయబడింది. దీని బరువు సుమారు 1 టన్ను ఉంటుంది. మీరు పూరీ నగరంలో ఏ మూల నిలబడి చూసినా ఈ చక్రం మీ వైపే ముఖం చేసి ఉన్నట్లు కనిపిస్తుంది. ఏడవది శంఖం ఊదకపోవడం. దేశంలోని అన్ని హిందూ ఆలయాలలో పూజల సమయంలో శంఖం ఊదుతారు, కానీ పూరీ జగన్నాథుని గర్భగుడిలో శంఖం ఊదడం నిషిద్ధం. స్వామివారికి సమర్పించే ప్రతి సేవ అత్యంత పవిత్రంగా, ఎవరి నోటి స్పర్శ తగలకుండా ఉండాలనే నియమం కోసం ఈ సాంప్రదాయాన్ని పాటిస్తారు. ఇప్పుడు పూరీ జగన్నాథ ఆలయానికి అలాగే సాక్షిగోపాల స్వామి ఆలయానికి ఉన్న సంబంధం ఏంటో తెలుసుకుందాం. పూరీ జగన్నాథ ఆలయానికి మరియు దానికి సుమారు 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న సాక్షిగోపాల స్వామి అంటే సత్యబాది గోపీనాథ ఆలయానికి అత్యంత పవిత్రమైన ఆధ్యాత్మిక మరియు చారిత్రక సంబంధం ఉంది. హిందూ సాంప్రదాయం ప్రకారం పూరీ జగన్నాథుని దర్శించుకున్న భక్తులు సాక్షిగోపాలుడిని దర్శించుకుంటేనే ఆ యాత్ర సంపూర్ణమవుతుందని నమ్ముతారు. సాక్షిగోపాల్ అంటే సాక్ష్యం చెప్పిన గోపాలుడు, అదే మన శ్రీకృష్ణుడు అని అర్థం. పురాణాల ప్రకారం బృందావనంలో ఒక వృద్ధ బ్రాహ్మణుడు, ఒక యువ బ్రాహ్మణుడు ఉండేవారు. ప్రయాణంలో తనకు ఎంతో సేవ చేసిన ఆ యువకుడికి తన కుమార్తెను ఇచ్చి వివాహం జరిపిస్తానని వృద్ధుడు బృందావన గోపాలకృష్ణుని విగ్రహం ముందు మాట ఇస్తాడు. కానీ స్వగ్రామానికి తిరిగి వచ్చిన తరువాత వృద్ధుడి కొడుకులు మరియు బంధువులు ఆ పెళ్లికి నిరాకరిస్తారు. వృద్ధుడు కూడా మాట తప్పుతాడు. నువ్వు చెప్పేది నిజమైతే దేవుడే వచ్చి సాక్ష్యం చెప్పాలి అని యువకుడిని నిలదీస్తారు. ఆ యువకుడు తిరిగి బృందావనం వెళ్ళి గోపాలుడిని ప్రార్థించగా స్వామి మానవ రూపంలో సాక్ష్యం చెప్పటానికి అంగీకరిస్తారు.
నేను నీ వెనుక నడిచి వస్తాను. నా కాళ్ల గజ్జల శబ్దం నీకు వినిపిస్తుంది. కానీ నువ్వు ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కి తిరిగి చూడకూడదు. చూస్తే నేను అక్కడే శిలగా మారిపోతాను అని సాక్షిగోపాలుడు చెప్పారు. యువకుడు ముందుకు నడుస్తుండగా ఒడిశా సరిహద్దుల్లోని ఇసుక తిన్నెలపై నడుస్తున్నప్పుడు గజ్జల శబ్దం వినిపించదు. ఆందోళనతో యువకుడు వెనక్కి తిరిగి చూడడంతో స్వామి అక్కడే విగ్రహంగా మారిపోతారు. అనంతరం స్వామివారు ఊరి పెద్దల ముందుకు వెళ్ళి వృద్ధుడు ఇచ్చిన మాట నిజమేనని సాక్ష్యం చెబుతాడు. అందువల్ల ఆయనకు సాక్షిగోపాలుడు అనే పేరు వచ్చింది. మొదట ఈ విగ్రహం దక్షిణ భారతదేశంలో విద్యానగర్లో ఉండేది. 15వ శతాబ్దంలో పూరిని పాలించిన గజపతి పురుషోత్తమ దేవ మహారాజు కాంచీపురంపై యుద్ధంలో విజయం సాధించినప్పుడు ఈ అద్భుతమైన సాక్షిగోపాల విగ్రహాన్ని పూరికి తీసుకువచ్చారు. జగన్నాథుడి ఆలయానికి ఇది పోటీగా ఉండకూడదనే ఉద్దేశంతో పూరికి కాస్త దూరంలో ప్రత్యేకంగా ఆలయాన్ని నిర్మించి ఈ విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. పూరి జగన్నాథ ఆలయంలో స్వామివారికి బియ్యంతో చేసిన అన్నాన్ని మహాప్రసాదంగా నైవేద్యంగా పెడతారు. కానీ సాక్షిగోపాల ఆలయంలో గోధుమలతో చేసిన వంటకాలను నైవేద్యంగా సమర్పిస్తారు. బృందావనం నుండి ఒడిషా వరకు నడిచి రావడం వల్ల అలసిపోయిన గోపాలుడికి పూరి జగన్నాథుడి ఆలయ పూజారులు మొదట గోధుమ పిండితో చేసిన ప్రసాదాన్ని తినిపించారని, నాటి నుండి ఇక్కడ గోధుమ నైవేద్యం సాంప్రదాయంగా మారిందని చెబుతారు. పూరి జగన్నాథుని క్షేత్రానికి వెళ్ళే ప్రతి భక్తుడు తాను జగన్నాథుడిని దర్శించుకున్నట్లు భగవంతుడి డైరీలో సాక్ష్యంగా వేయించుకోవడానికి సాక్షిగోపాల ఆలయాన్ని తప్పక సందర్శిస్తారు. ఇది పూరి జగన్నాథ స్వామికి మరియు సాక్షిగోపాల స్వామికి ఉన్న సంబంధం. విన్నారు కదండి. ఈరోజు నేను చెప్పిన టాపిక్ వల్ల మీ అందరికీ పూరి జగన్నాథ స్వామి గురించి పూర్తి చరిత్ర తెలిసిందని అనుకుంటున్నాను. ఇందులో మీకు ఏవైనా డౌట్స్ అనిపిస్తే నాకు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఆ డౌట్స్ క్లారిఫై చేస్తూ నేను ఇంకో వీడియో చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే వెంటనే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోని షేర్ చేయండి. జై శ్రీకృష్ణ. నమస్తే.